హాయ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాం. సో ఆన్ ప్యాసివ్ కంపెనీ గురించి సో లాంచ్ అవుతుందని ఎదురు చూస్తూ ఉన్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఫైనల్గా ఎస్ఎస్ కేసు కూడా అనిపిస్తుపైన మీద ఉండేది. సో అది కూడా సెటిల్మెంట్ అయిపోయింది. యాజ్ సార్ నైట్ మనకు మంచి అప్డేట్ ఇవ్వడం జరిగింది, సెటిల్మెంట్ అయిపోయిందని. సో దాంతోపాటు సో మనకందరికి కూడాను సో టుడే నుండి ఎస్సీసీ కేసు గురించి కూడా ఆన్పేస్ సంస్థ గురించి కూడా సో మీరు ఎక్కడ కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అనే విధంగా యాస్తారు హింట్ ఇవ్వడం జరిగింది, అక్కడ చెప్పడం జరిగిందండి. సో కాబట్టి సో టుడే ఆన్వర్డ్స్ సో ఇప్పటిదాకా ఏదైతే జరిగిందో అంతా అయిపోయింది, గతం గతహ. సో సో మనకంటూ యాస్తారు ఒక న్యూ న్యూ వెహికల్ అనేది రెడీ చేయడం జరిగింది. అసలు న్యూ వెహికల్ అంటే ఏంటో కాదు, మనకు ఒక న్యూ కంపెనీ, ఒక న్యూ సంస్థ. ఓకేనా? సో కాబట్టి మనం అనేది సో ఇప్పటిదాకా సో ఇంక ఎస్సీసీ కేసు గురించి కూడా సో ఆన్పేస్ గురించి కూడా దీని గురించి ఎవరు కూడా సో ఎక్కడ కూడా మాట్లాడకుండా సో ఏదైతే ఆన్పేస్ గ్రూప్స్ కూడా ఆన్పేస్ యూట్యూబ్ ఛానల్స్ ఏదైతే నేమ్స్ ఉన్నాయో సో వాటన్నిటి కూడా ఆన్పేస్ అనే నేమ్ సో తీసేయండి. సో వేస్తారు ఏదైతే న్యూ వెహికల్ న్యూ కంపెనీ నేమ్ అనౌన్స్మెంట్ చేస్తారో సో ఆ రోజు మనం అనేది మళ్ళీ ఆ యొక్క టైటిల్ అనేది, కంపెనీ యొక్క టైటిల్ అనేది మళ్ళీ మనం పెట్టుకుందామండి అందరూ కూడా. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఇక్కడతో అయిపోయింది గత కాబట్టి సో వదిలేండి అన్ని గురించి కూడా. సో ఇప్పుడు న్యూ వెహికల్ న్యూ కంపెనీ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అందరూ కూడా రెడీగా ఉండండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డన్ డీల్. ఓకేనా? సో ఇదే కాకుండా సో నేను ఎక్కువ ఎక్కువ చెప్పానండి. సో సింపుల్గా సింపుల్ మీకు ఈ యొక్క వాయిస్ చేయడం రీజన్ ఏంటంటే కనుక సో ఇప్పటిదాకా ఏంటంటే ఎస్సీసీ కేసు గురించి కూడా ఆన్పేస్ గురించి కూడా ఇవన్నీ కూడా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అన్నీ కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పటి నుండి నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏది మాట్లాడుకునే అవసరం అయితే లేదు. ఓకేనా? సో యాస్తారు చెప్పారు కాబట్టి దాని గురించి వదిలేసేయండి. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే కనుక సో ఇప్పుడు మన యొక్క కంపెనీ ఏదైతే న్యూ వెహికల్ న్యూ కంపెనీ ఏదైతే ఉందో సో దాని గురించి ఆలోచించాల్సిన విషయం ఇది. కొత్త వే, న్యూ వే. సో ఒక కొత్త ప్రారంభం అనేది సో మనకు రాబోతుంది. సో ఈ యొక్క కొత్త మార్గంలో సో 100% మనం విజయం సాధిస్తామని 100% సార్ చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకు దీంతో పాటు ఏంటంటే ఏదైతే యాస్తారు ఉన్నారో సో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, మళ్ళీ చెప్పను అనుకోండి. పెనాల్టీ కూడా ఇదంతా కూడా కట్టడం జరిగింది, 36 crores అనేది కట్టడం జరిగింది. దాంతోపాటు అంటే ఏదైతే పెండింగ్ ఇంకో 3 months, ఇంకొక 3 months లోపు సో ఏదైతే కమిషన్స్ బోనసెస్ ఏవైతే ఉన్నాయో అంటే పెండింగ్ విత్డ్రాల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా క్లియర్ చేయాలని ఇంకా కొద్ది వరకు ఇవ్వాల్సి ఉంది వేస్తారు మనకు. సో అది కూడా ఇస్తారు త్వరలోనే. ఐ థింక్ అది కూడా కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ పేమెంట్లోన. నెక్స్ట్ ఏంటంటే న్యూ వెహికల్ అనేది మనకు ఐ థింక్ ఫ్యూ డేస్లోనే, ఐ థింక్ 1 week లోపే మనకు న్యూ ఒక కంపెనీ న్యూ ఒక వెబ్సైట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాని గురించి ఏంటంటే ఎక్కడ కూడా వేస్తారు పబ్లిక్గా చెప్పడండి. ఏం చెప్పినా కూడా ఆయన యాస్తారు గారు, యాస్తారు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పినా పబ్లిక్గా చెప్పరు. సో మన ఓఈఎస్లోనే ఆన్పేస్ ఈకో సిస్టంలోనే చెప్తారు. దీంతో పాటు అంటే ఆన్పేస్ ఏదైతే ఈకో సిస్టమ్ ఉందో ఆన్పేస్ ఈకో సిస్టమ్ ఉందో దీంట్లోనే కొత్త వెబ్సైట్ ఇచ్చి దాని నెక్స్ట్ వెబ్సైట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది మనకు. సో అందరూ కూడా వెయిట్ చేయండి. సో ఖచ్చితంగా సో ఒక మంచి అనౌన్స్మెంట్ అయితే వేస్తారు నుండి వస్తుంది. అది కూడా ఎక్కువ టైం లేదు, జస్ట్ ఫ్యూ డేస్ మాత్రమే. అది కూడా 1 week లోపే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా? అండ్ ఇంకోటి అంటే కొంతమంది ఇంకా 3 months పట్టిద్దా 90 days పట్టిద్దా అనే విధంగా మాట్లాడుతున్నారు. సో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదండి. అన్ఫేస్ కంపెనీకి ఈ యొక్క కొత్త కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి అదే మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క అన్ఫేస్ ఏదైతే కొత్త కంపెనీ ఉందో కొత్తవే ఉందో సో అది అనేది మూవ్ అవుతూ ఉంటుంది. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి అక్కడ అన్ఫేస్ సీఈఓ యాస్మోఫారే సార్, మన సీఈఓ. సో ఈ యొక్క కొత్త కంపెనీ ఏదైతే ఉందో మనకు వచ్చేసి మేడం గారు యాస్తారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ గారు మనకు దీన్ని సీఈఓగా నియమిస్తున్నారు. యాస్తారు వచ్చి బ్యాక్ఎండ్లో యాస్తారు చూసుకుంటూ ఉన్నారు అంతా కూడా. సో కాబట్టి ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి అదైతే మూవ్ అవుతుంటుంది, ఇది అనేది మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు, ఎవరి గురించి ఆలోచించిన అవసరం అయితే లేదు. సో నెగిటివ్ అయితే అస్సలు ఆలోచించాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో ఖచ్చితంగా వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ అండి, 100%. ఓకేనా? సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న దానికంటే మెరుగ్గా 100% 3 రెట్లు ఇంకా రెట్టింపుతో చాలా మెరుగ్గా ఉంటుందని యాస్తా చెప్పడం జరిగింది. సో కాబట్టి వెయిట్ చేయండి. ఖచ్చితంగా మనకు అనేది గుడ్ డేస్
స్టార్ట్ అయ్యాయి కూడా ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ ఎస్ఎస్సి కేసు కంప్లీట్ అయినప్పుడే స్టార్ట్ అయినట్టు గుడ్ డేస్ అనేది. దీని గురించి మళ్ళీ టెన్షన్ పడేంత అవసరం అయితే లేదు, ఆలోచించేంత అవసరం అయితే లేదు. సో మన ఒక న్యూ కంపెనీ ఏదైతే ఉందో, సో ఆ యొక్క అనౌన్స్మెంట్ అనేది వెరీ 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 సూన్, ఫ్యూ డేస్ 1 వీక్ లోపే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో చూద్దామండి ఏం జరిగిద్ది అనేది. సో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో ఖచ్చితంగా సో ఇంకా చాలామంది అవసరడుతూ ఉన్నారు, మళ్ళీ పేమెంట్ కట్టాలా కొత్త కంపెనీకి, అలాంటిది ఏమి ఉండదంటే, అలాంటిది ఏమైనా ఉంటే కనుక 100% వేస్తారనేది మనకు బిఫోర్ చెప్తారు. సో అలాంటిది అసలు చెప్పే అవకాశం కూడా ఉండదు, అలాంటి ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ ఆన్పేస్ ఫౌండర్స్ కాబట్టి. సో ఏంటంటే కొన్ని ఇష్యూస్ వల్ల ఆ యొక్క ఎస్సీసీకి వేసిపడి ఒక ఆన్పేస్ కంపెనీ కాస్త అటు ఇటు అయిపోయింది. కాబట్టి సో దాని గురించి వదిలేసి, సో ఖచ్చితంగా న్యూ కంపెనీలు ఎటువంటి పేమెంట్ లేకుండా ఖచ్చితంగా మనం అనేది నావిగేట్ చేసి, సో ఈజీగా ఆన్పేస్ యొక్క ఏదైతే మార్గం ఉందో దానికంటే రెట్టింపుగా ఈ యొక్క న్యూ కంపెనీలో మనం ముందుకెళ్తామండి ఖచ్చితంగా. సో ఒక న్యూ అనౌన్స్మెంట్ అనేది త్వరలోనే రాబోతుంది. సో ఖచ్చితంగా వెబ్సైట్ కూడా ఫ్యూ డేస్లోనే వచ్చేది. సో ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్, వీఆర్ యూనిట్ టు వినట్.